ఓలా జరంత ఓలా ఓన్లీ జరంత ఐ జరంత మన వీడియోలో కూడా జరంత చూడురు అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 20 స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకా నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇంకా మీరైతే లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఈ రోజు అయితే నా లైఫ్ లో చాలా 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 స్పెషల్ డే. నిజంగా నాకే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్కి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ అయితే మీరే ఉల్ల. నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మ్యాటర్ ఎట్లా చెప్పలేదు కదా, అయినా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటే తమ్నైల్ చూసే ఈ వీడియోలోకి వచ్చేస్తారు కదా. సో అదే అనమాట, మనకైతే యూఎస్ నుంచి అయితే యూట్యూబ్ వాళ్ళైతే సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించిర్రు. యాక్చువల్ ఇది వచ్చేసి ఇంకా నిన్న వచ్చింది సిల్వర్ ప్లే బటను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఇంకా నేనైతే గుడికి వెళ్తున్నాను అనమాట. భద్రకాళి టెంపుల్లోనైతే నేను, నా హస్బెండ్, నా పిల్లలు ఇంకా కొంతమందితో అయితే కలిసి ఈరోజు అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నా. నాకు దానికి చాలా ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దానికంటే ముందు అయితే ఇప్పుడు నేనైతే ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఒక స్మాల్ హౌస్ క్లీనింగ్ వర్క్ అనుకోవచ్చు మీరు. యాక్చువల్లీ మేము మార్నింగే గుడికి వెళ్ళాల్సింది, బట్ ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది బయట. అండ్ ఇద్దరు పిల్లలతో నాకు అస్సలు సెట్ అవ్వలేదు. అంటే మేము నార్మల్గా ముందు నుంచి ఏం ప్లాన్ లేదు కదా, జస్ట్ నిన్న నైట్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. ఇంక ఈరోజు వెళ్ళాలనేసి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయినాం. ఇంకా మీరు అనుకోవచ్చు మీకు ప్రతిదానికి మీ పిన్ని వస్తుంది కదా, మీ పిన్ని హెల్ప్ చేస్తుంది కదా, మీ పిన్ని ఉండిద్ది కదా అనేసి. సో ఇంకా నేను కూడా మీలాగే మా పిన్నిని అయితే రమ్మని చెప్పినాను. నాకు సిల్వర్ ప్లే బటన్ ఇట్లా వచ్చింది, ఇంట్లో గుళ్ళో అర్చన చేయించుకొని అన్బాక్సింగ్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నానే. రా అనేసి నేను మా పిన్నికి కాల్ చేసిన, మా పిన్ని కూడా వస్తా అంది. ఇంకా మా పిన్నిని నేను మెయిన్గా రమ్మనడానికి రీజన్ ఏంటిదంటే నేనైతే ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇద్దరు పిల్లలతో ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేయడం నాతో కాదు, మా పిన్ని వచ్చింది అనుకోండి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఇంకా ఫుడ్ ప్రిపేర్ వండడం చేయడం అదంతా మా పిన్నినే చేస్తుంది అన్నట్టుగా నేను మా పిన్నిని రమ్మని చెప్పిన. వస్తా అంది, బట్ తనకి వీలు కుదరలేదన్నమాట. ఇంకా వాళ్ళకి కొంచెం పని ఉండే, ఎందుకంటే ఇంకా మీకు తెలిసిన ముచ్చటే మా బాబాయ్ అయితే సర్పంచ్గా విన్ అయ్యాడు కాబట్టిగా ఇంకా మా పిన్ని దేనికో సైన్స్ పెట్టడము, నార్మల్గా వాళ్ళ ఊర్లో ఏదో ఆ రోజు ఏదో ఉండే, మొత్తానికి ఏదో మీటింగ్ లాంటిది ఏదో ఉంటేనైతే ఇంకా మా పిన్ని అయితే కుదరలేదు. మా పిన్ని వస్తే ఇంకా బాగుండని నాకు అనిపించింది, బట్ ఇంకేం చేసాను చెప్పండి. ప్రతిసారి ప్రతి మూమెంట్లో మనతో ఉండాలంటే వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదా. అదన్నమాట ముచ్చట. మళ్ళీ మీరు అడుగుతారని ముందే నేనైతే ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను. ఇక నేనైతే కొన్ని పనులు ఇంట్లో స్టార్ట్ చేసిన ఇంకా నా పిల్లలు నన్ను అస్సలు చేసుకొని ఇవ్వట్లేరు. ఇంకా అందుకే ఇంకా భగత్ బాబు వచ్చి అయితే రంగంలోకి దిగిండు. అంటే పొద్దున్నే షాప్ పర్పస్ మీద ఇంకా బయటకు వెళ్ళిన అనమాట. వర్కర్ వస్తాడు, బట్ ఆయన బయట సప్లైకి వెళ్తాడు కదా. సో షాప్ వచ్చేసి క్లోజ్ ఉంటుంది మార్నింగ్. ఇంకా అందుకోసం అన్నట్టుగా 6-6:30 వరకు అట్లా షాప్కి వెళ్తున్నాడు భగత్ బాబు వచ్చేసి. ఇంకా వర్కర్ అయితే ఇంకా మార్నింగే వస్తాడు 4 అట్లా 4:15-4 అట్లా వచ్చి సప్లై చేస్తాడు అనమాట. ఇంకా ఆయన సప్లై చేసి వచ్చేసరి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఏంటిదంటే అమౌంట్ ఇన్నెంట్ పెరిగింది. ఇన్నెంట్ మీన్స్ అంటే ఇంకెక్కువ పెట్టెలు వస్తున్నాయి, పాల పెట్టెలు కొంచెం పెరిగిందనమాట. సో ఇంకా ఆయనకు ఒక్కడికే బయట సప్లై చేయాలి అంటే కొంచెం కష్టమైపోతుంది, అందుకోసం అన్నట్టుగా కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా అంతకుముందు అయితే ఇంకా ఆయన సప్లై చేసుకొని వచ్చి షాప్ ఓపెన్ చేస్తాడు, బట్ ఇప్పుడు కుదరట్లేదు. ఇంకా అందుకోసం అన్నట్టుగా భగత్ బాబు వెళ్తున్నాడు. అండ్ ఇంకొక రూట్ కూడా తీసుకున్నాడు అనమాట భగత్ బాబునే. ఇంకా సప్లైకి కూడా భగత్ బాబు కూడా అప్పుడప్పుడు అయితే వెళ్తున్నాడు. సో అందుకోసం అన్నట్టుగా ఈరోజు కూడా వెళ్ళిండు. ఇంకా ఆయన వచ్చేసరికి 9:30-10 అట్లా అయింది. ఇంకా అప్పుడు కొంచెం బ్రష్ చేసుకొని నేను గడక వేసి ఉండే. ఇంకా గడక తిన్నాకనైతే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాం. మస్తు రోజులు అవుతుంది టమాటా కూర చేయక. నాకైతే ఫేవరెట్ అనమాట వెజ్జీస్లో టమాటా కర్రీనా. ఇంక ఈరోజు అయితే లంచ్లోకి టమాటా కర్రీ అయితే చేసినాను. ఇంకా స్టవ్ దగ్గర అదంతా అయితే మంచిగా నీట్గా కడుక్కున్నాను. భగత్ బాబు అయితే ఇల్లుడ్చి తూడ్చిండు. ఇంకా నేనైతే అన్నం కర్రీ చేసినాను. ఇంకా చిన్నోడివి వాష్ చేసేటి ఉంటాయి కదా మొడ్డి గుడ్డలు, అవన్నీ అయితే పిండేసినాను. ఇంకా మధ్యలో చిన్నోడికి ఫీడింగ్ చేసుకుంటూ అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా భగత్ బాబు అయితే ఇంట్లో తూడ్చి స్నానం చేసి దీపం ముట్టించి అయితే వెళ్ళిపోయిండు. బయట కూడా కడిగేసిండు పాపం తనే. ఇంకా అసలు ఎండలు అయితే మామూలుగా లేవు. నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికైతే అసలు వరంగల్లో ఎట్లాంటి వర్షాలు లేవు. స్టిల్ ఇప్పటికీ ఈరోజు డేట్ ఏంటిదంటే 21 జూన్ 21. ఇప్పటి వరకు అసలు ఎండాకాలం మొత్తంలో ఒక్క వర్షం పడలేదు, ఈ మంత్ ఒక్క వర్షం పడలేదు.
నేనైతే వర్షాలు అయితే ఎప్పుడెప్పుడు పడతాయా అని ఘోరంగా అంటే ఘోరంగా వెయిట్ చేస్తానా. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది 21st రోజు, బట్ నేను అన్బాక్సింగ్ చేసిన డే వేరే ముందే. ఇది అన్బాక్సింగ్ చేసి చాలా రోజులు అవుతుంది, బట్ పిల్లలతో అస్సలు సెట్ అవ్వట్లేదు నాకైతే. ఎందుకంటే అసలు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే వాళ్ళ మాటలు వాళ్ళ అరుపులు ఇలా పడుతున్నాయి అనమాట. పిల్లలు ఏడ్చినట్టు కానీ అరిచినట్టు కానీ పడ్డది అనుకో, మనకి కాపీరైట్ రావడం, కాపీరైట్ స్ట్రైక్ రావడం అట్లాంటి యూట్యూబ్ వాళ్ళు చేస్తారనమాట. అది యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధము. సో అట్లాంటివి అయితే మనమైతే చెయ్యకూడదు. ఇంకా అందుకోసం అన్నట్టుగా మళ్ళీ నాకు వీటితో అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు. వాడిని వదిలేసి నేను ఇంకొక సెకండ్ కూడా ఉండట్లేదు. కంప్లీట్గా వాడతోటే ఒక 10 minutes పడుకున్నాడు అని అట్లా వేసి ఇట్లా వచ్చింది అనుకోండి, కథం ఇంకా లేస్తాడు. ఇంకా అందుకోసం అన్నట్టుగా నేను అసలు ఎట్లాంటి వాయిస్ ఓవర్ ఇద్దామని ట్రై చేసినా కానీ నాతో మాత్రం అస్సలు అంటే అస్సలు కావట్లేదు. మన బింటు బాబుని ఎవరు చూసినా కానీ అమ్మాయి అమ్మాయి అని అడుగుతాను. ఫేస్ కట్టు విడదట అమ్మాయి లెక్క ఉందంట. మీకు కూడా అట్లా అనిపించింది? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెలివరీ అయినాక కూడా వీటి ఫోటో పెడితే అందరు బేబీ గర్ల్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అనే అనుకున్నారు. నాకు కూడా అట్నే బేబీ గర్ల్ అనే కంగ్రాచులేషన్స్ చెప్పిర్రు. అట్లనే ఉన్నాడా? నాకు కూడా ఇప్పుడు అట్నే అనిపిస్తా అండి ఇందులోనైతే. పాపం భగత్ బాబుకి అయితే ఈ మధ్య అసలు హెల్త్ బాగుండట్లేదు. నా 100K సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఇంకా నేనే ఇంట్లో చేస్తా వర్క్స్ అన్నా కూడా అని వినిపించుకోలేదు. ఎందుకంటే నీకు 2 పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది, నువ్వు కూడా చేస్తున్నావు, నీకు కూడా అసలు నైట్ నిద్ర ఉండట్లేదు కదా, ఒక్కదాన్ని ఏం చేస్తావు, ఇంకా లేట్ అయిపోతుంది, నీకు కూడా చేతన అవ్వట్లేదు కదా అనేసి ఆయన నా గురించి నేను ఆయన గురించి ఆలోచించడమే అయిపోతుంది. ఇంకా పాపం అప్పటికే లేట్ అయిపోయింది, ఆకలి అవుతుంది అన్నట్టుగా ఇంకా నా కర్రీ అయ్యేసరికి లేట్ అయ్యేటట్టున్నది అన్నట్టుగా ఇంకా భగత్ బాబు అయితే నైట్ది కర్రీ ఉంటే అది వేసుకొని పెరుగుతో అయితే ఇంకా తినేసేసిండు. తినేసి ఇంకా భగత్ బాబు అయితే వెళ్ళిండు. ఇంకా భగత్ బాబు వెళ్ళినాకనైతే నేనైతే అన్నీ ముందరేసుకున్నా. అదే ఇంకా ఏంటిది పులిహోర పులుసు చేయడము, ఇంకా అదేంటిది సేమియా చేయడము, ఇవన్నీ అయితే స్టార్ట్ చేసిన. బికాస్ ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ భగత్ బాబు వెళ్ళేటప్పుడు ఏమని చెప్పిండంటే, నువ్వైతే ఎట్లాంటి ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేయకు, మనం బయటే మనీ పెట్టి ఇంకా ఫుడ్ తీసుకొని అదే మనం డొనేట్ చేద్దాం అనేసి అన్నాడు. బట్ నాకెందుకో నా చేతులతో చేయాలి అని నాకు అనిపించింది. ఇంకా అందుకోసమే నేనైతే చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసిన. అట్లా స్టార్ట్ చేసినా లేదా ఇట్లా మనం ఇంటి బాబు అయితే లేచిండు. ఇంకెంత పడుకోబెడదామని ట్రై చేసినా కానీ అస్సలు పడుకోవట్లేడు. ఇంకా నేనైతే అట్లా ఉన్నాడు కదా అనేసి ఇంకా అది కూడా పడుకోవడానికి మస్తు 1 గంటన్నర 2 గంటలు అయితే ఊపంగా అయితే పడుకున్నాడు కదా అన్నట్టు నేను కిచెన్లోకి అట్లా వచ్చినో లేదో బట్టలు ఆరేద్దామని వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అనమాట, బెడ్షీట్స్ ఇట్లా అవన్నీ అట్లా ఆరేద్దామని వచ్చినో లేదో కథ మళ్ళీ లేచి కూర్చున్నాడు. ఇక వాంతో ఇవన్నీ చేయడం మస్తు వాడిని ఎత్తుకొనే తెలుసా ఉల్లా నేను పులిహోర పులుసు కానీ ఇంకా పాలు వేడి చేయడం కానీ అవన్నీ వాడిని ఎత్తుకొనే చేయాల్సి వస్తుంది. అసలు అప్పుడు మహాని ఎత్తుకోవాలన్నా కానీ నాకు ఎత్తుకోనికి రాకపోయేది. కాసేపు ఎత్తుకునే నాకు చేతి గుంజేది. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినాం అనుకో కంప్లీట్గా భగత్ బాబే ఎత్తుకునేటోడు. నేను అస్సలు ఎత్తుకోపోయేదాన్ని. పోను తను పెద్దగా కొద్దీ అలవాటు అయ్యి ఎత్తుకోవడం. అప్పుడు ఎత్తుకున్నా కానీ స్టార్టింగ్లో మహాన్ అస్సలు ఎత్తుకోకపోయేదాన్ని. ఇంకా వీడినైతే యుద్ధం చేస్తాను వీడిని ఎత్తుకొని. వీడిని ఎత్తుకొనే అన్ని పనులు 24/7 నా భుజం మీదనే ఉండడు అవుతుంది. వీడైతే అసలు బాగా అలవాటు అయిపోయింది. అట్లా ఇంకా కింద అయితే ఏడుస్తున్నాడు. ఒక ముచ్చట పెట్టాలి, లేకపోతే ముచ్చట పెట్టి ఉంటాడు, ఇంకా ఎత్తుకున్నా ఉంటాడు. ఓళ్ళు వేసుకున్నా కూడా అసలు ఉండడు. ఒకటి ఏంటంటే కిందేసి పక్కకు కూర్చొని ఊకే ముచ్చటనే పెట్టుకుంటాను ఉండాలి, లేకపోతే భుజం మీద ఎత్తుకొని తిరగాలి. ఈ 2 అయితేనే వాడికి కంఫర్ట్ అనమాట, కంఫర్ట్ జోను. ఇంకా ఏంటంటే ఇంకా వాంతో అయితే చేసుకొని అస్సలు కుదరలేదు. భగత్ బాబు వచ్చే లోపు అయితే పులిహోరని అయితే పోపు గిట్లా వేసేసినా కానీ రైస్లో అయితే కలపలేదు. నేను రైస్ పెట్టిన గిన్నెలో ఎక్కువైపోయింది అన్నమాట, అన్నము సరిగ్గా ఉడకలేదు. ఇంకా అందుకోసం మళ్ళీ ఆంటీని ఒక పెద్ద గిన్నె అడిగి అల్లైతే వండినా. నేనైతే దీనికోసం ఒక ఎన్ని కేజీస్ అనుకుంటే దగ్గర ఒక 6 kgs రైస్ అయితే తీసుకున్నోళ్ళ. ఇంకా సేమియా కోసం అయితే ఒక 500 రూపీసా 530 రూపీస్ ఏమైంది, నాకు అంత ఐడియా లేదు. పాల ప్యాకెట్లు అంటే అవైలబుల్లో లేకుంటుండే అనమాట. అంటే భగత్ బాబుతో ముందే ప్లాన్లో లేను కదా, సో ఇంక అప్పటికప్పుడైతే నేను కిందికి వెళ్ళి కిరాణం షాప్లోనైతే తీసుకొని వచ్చి చేసిన అనమాట సేమియా మాత్రం అసలు భలే కుదిరింది. ఇంకా మేము డ్రై ఫ్రూట్స్ తినకున్నా బయట డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచిగా చేయాలన్నట్టుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి మంచిగా చేసిన. యాక్చువల్లీ డొనేట్ చేయాలి ఫుడ్ అనేది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. మేము ఆల్రెడీ ఇప్పటికీ 2-3 times చేసినాము. కాకపోతే ప్రతిసారి భగత్ మనీతోటి అట్లా చేసేవాళ్ళము. ఇంకా ఈసారి అయితే నా ఇన్కమ్ తోటి నేనే చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంకా నాకు చాలాసార్లు ఫుడ్ డొనేట్ చేయాలని ఉన్నా కానీ ఇంకా భగత్ మీద నేనే డిపెండ్ అయి ఉంటాను. ప్రతిదానికి ఆయన పైసలు ఖర్చు పెట్టడం ఎందుకు అన్నట్టుగా ఇన్ని రోజులు ఫుడ్ డొనేట్ చేయలేకపోయినా, ఇంకా నాకు ఇన్కమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కరెక్ట్ నాకు ఇన్కమ్ యూట్యూబ్లో నుంచి స్టార్ట్ అయ్యి 1 ఇయర్ లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 1 ఇయర్ అనమాట. సో 1 ఇయర్ నుంచి చేద్దామని ఎందుకు చేయలేకపోయినా అంటే మీకు తెలిసిన ముచ్చటే, నాకు ఇంకా ప్రెగ్నెంట్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, దానివల్ల నేను చేయలేకపోయినాను. ఇంకా డెలివరీ అయినాక కానీ నాకు అసలు కుదరట్లేదు అనమాట చేద్దామంటే. ఇంకా చిన్నోడు C-సెక్షన్ అయింది, 1 కాదు 2 సర్జరీస్ అయినాయి మళ్ళీ. ఇంకా అందుకోసమే నా బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇంకా న్యూ బర్న్ బేబీ మమ్మ అంటే దాని కష్టాలు ఇంకెంత ఉంటాయో మీకు అందరికి తెలిసిన ముచ్చటే కదా. అందుకే ఇంకా చేయలేకపోయినాను. ఫస్ట్ అయితే ఇంక ఇప్పుడైతే పులిహోర అండ్ ఇంకా ఆ సేమియా చేసినాను. ఇంకా బటర్ మిల్క్ అయితే భగత్ని అయితే ఆర్డర్ పెట్టమని చెప్పిన అనమాట. బటర్ మిల్క్ అయితే అంటే మేము గుడికి వెళ్తున్నాం కదా, ఫుడ్ బయట తీసుకుందాం, బటర్ మిల్క్ మాత్రం మేము ఆర్డర్ పెడదాం అన్నట్టుగా బటర్ మిల్క్ అయితే మొదలే ఆర్డర్ పెట్టిండు. సో ఇంకా బటర్ మిల్క్ ఇంకా ఇవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళినాము. భగత్ బాబు ఇంటికి వచ్చినాక ఎందుకు పెట్టుకున్నావు అని కాసేపు నన్ను తిట్టిండు అనమాట. ఎందుకు స్ట్రెస్ తీసుకున్నావు చెప్పి, 2 పిల్లలతో అవసరం ఇదంతా నువ్వు చేయడము, బయట తీసుకుపోతే అయిపోతుంది కదా కొనుక్కొని అని అన్నాడు కాసేపు. కానీ చేసింది ఏం చేసినా కదా ఎట్లాగో చేసినాక చేసేది ఏం లేదన్నట్టు ఇంకా భగత్ బాబు కిందికి వెళ్ళి మళ్ళీ ప్యాకింగ్ కవర్లు తీసుకొని వచ్చి ప్యాక్ చేసేసిండు. బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా ఫుడ్ డొనేట్ చేస్తే మాత్రం, నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇంక ఇట్లా పులిహోర, సేమియా అండ్ బటర్ మిల్క్తో అయితే సరిపెట్టేసినాను. ఇంకా మంచిగా చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను ఫుడ్ డొనేషన్. నాకైతే ఎవరికైనా కడుపు నింపడము నాకు చాలా ఇష్టము. బట్ నా సిచ్యువేషనే బాగాలేదు కాబట్టి నేను ఇన్ని రోజులు ఎట్లాంటివి చేయలేకపోయినా, ఇప్పటి నుంచి మీ సపోర్ట్ ఉంటే నేనైతే ఖచ్చితంగా ఒక 10 మంది కడుపైనా అప్పుడప్పుడు, ఎప్పటికీ కాకపోయినా అప్పుడప్పుడైనా నింపాలని అనుకుంటున్నాను. సో ఇంకా మీరేమంటారు దీనికి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ భద్రకాళి టెంపుల్లోనైతే ఇంకా మేమైతే మంచిగా పూజ చేసుకున్నాం. వీళ్ళందరూ నిజంగా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసి, వాళ్ళందరూ అంటే వాగ్దేవి కాలేజ్ స్టూడెంటే అనమాట. తన అమ్మాయి రైని వచ్చేసి నా సబ్స్క్రైబర్ అని నేను షాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు పరిచయం అయింది. చాలా అంటే చాలా మంచిది, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. చిన్నోడిని అయితే అసలు స్టార్టింగ్ నుంచి మొత్తం తనే ఎత్తుకుంది. మహాన్ అయితే మొత్తం వీళ్ళే చూసుకున్నారనమాట, పిల్లలే మహాని చిన్నోడిని. ఇంకా మమ్మల్ని వీడియో షూట్ చేయడము, పిక్స్ దింపడము అదంతా వీళ్ళే చూసుకున్నారు. మాకైతే నిజంగా చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. శ్రీనాథ్, ఇంకా ఆ దావత్, ప్రవీణ్, ఇంకా నయని రాయని, మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. గుడికి మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ నైట్ 8:30, 9 అట్లా అయింది. ఈ టైంకి ఎవరు ఉంటారులే అనుకున్నాం, కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. ఇంకా మేమేంటంటే డేలో వెళ్తే ఎండ కొట్టిద్ది, ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుంది వ్యూ, ఇంకా మంచిగా చల్లగా పిల్లలకు కూడా ఉంటుంది అనుకున్నాం. అలానే అందరూ అనుకోని నైటే వచ్చిలేమో మేబీ. చాలా అంటే చాలా మంది ఉండే అసలుకి, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళినాము అండ్ మేము అమ్మవారికి కూడా అన్నీ కొన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను చీర అవన్నీ పెట్టేటివి ఉన్నాయి, అదంతా శ్రావణంలో పెడతా. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం కుదరలేదన్నమాట. ఫైనల్గానైతే దర్శనం మస్తు అంటే మస్తు అయ్యింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఇంకేంతేందో మాట్లాడాలి అనుకున్నాను, ఏమేమో షూట్ చేయాలనుకున్నాను, బట్ ఏం షూట్ చేయలేకపోయినా. అండ్ నా సిల్వర్ ప్లే బటన్ సక్సెస్ అదంతా మీకైతే నేను ఇండివిజువల్గా కూర్చొని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకా మేమందరం అయితే గుళ్ళో పూజలు ఇంకా అదంతా కంప్లీట్ చేసేసుకొని అయితే ఇంటికి అందరం వచ్చినాము. ఇంకా మా నైబర్స్కి అంటే పక్కన అంటే వాళ్ళు పక్కనక్క వాళ్ళకి, కింద షాప్ వాళ్ళకి వీళ్ళకి కూడా నేనైతే ఇంకా పులిహోర, సేమియాను, బటర్ మిల్క్ అవి కూడా ఇచ్చేసిన అనమాట. సో ఇంకా మేమైతే అందరం కలిసి అయితే నైట్ డిన్నర్ మా ఇంట్లోనే చేసినాము. మీకు నా నుండి ఎట్లాంటి కంటెంట్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి, నేను దాని గురించి వీడియో ఖచ్చితంగా చేస్తే మన సబ్స్క్రైబర్స్ తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా. సో మీ డౌట్ క్లారిటీ అయిపోతుంది. ఎందుకు నేను ఇట్లా అడుగుతున్నా అంటే న్యూమన్ బేబీస్ చాలామంది ఉన్నారనమాట, వాళ్ళకి చాలా డౌట్స్ ఉండి నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. సో ఇప్పటి నుంచి అయితే వాటిని కూడా వీడియో లాగా చేద్దామనేసి నేను అనుకుంటున్నా. బికాస్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు కదా అన్నట్టుగా. సో ఇంకా ఈరోజు నేను సిల్వర్ ప్లే బటన్ సాధించిన అంటే అది నా విజయం కాదు, మనందరి విజయం ఉంటాం వల్ల.